మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్ అండి. వంట అయితే అయిపోయింది. నాకు కోడిగుడ్డు బెండకాయ పులుసు అయితే చేశాను ఈరోజు. అలాగే రైస్ కూడా పెట్టేశాను. ప్లేట్స్ వాటర్ బాటిల్స్ అన్నీ టేబుల్ మీదే పెట్టేస్తానండి. నేను ఎప్పుడు భోజనం చేయడానికి ఈజీగా ఉంటుందని గిన్నెలో మధ్య కూడా రెడీగా పెట్టి ఉంచేసాను. బెండకాయ కోడిగుడ్డు పులుసు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలని మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. చూడండి, తప్పకుండా మీకు కావాలంటే కనుక అలా చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే పులుసు చేస్తారా అంటే కనుక తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. నేనైతే మామయ్య గారికి భోజనం అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఆయనకి భోజనం పెట్టేసిన తర్వాత నేను కూడా వెంటనే భోజనం చేసేస్తానండి. ఎందుకంటే మా వారు ఊర్లో లేరు కదా, ఆయన ఉంటే నేనైతే కలిసి తింటాం, ఆయన లేరు కాబట్టి మామయ్య గారికి పెట్టేసిన తర్వాత నేను తినేస్తాను. బెండకాయ పులుసుకి ఇలా పెద్ద ముక్కలు కోసుకుంటేనే చాలా బాగుంటుందండి. నాకు బెండకాయ కోడిగుడ్డు పులుసు అన్న, బెండకాయ కోడిగుడ్డులో ఎండ్రాయిలు వేసిన పులుసు అన్న చాలా ఇష్టం అనమాట. మామయ్యకి ఇచ్చేసిన తర్వాత నేను కూడా తెచ్చేసుకున్నాను భోజనం చేసేయడానికి. మేము యాక్చువల్గా చెప్పాలంటే 12-12:30 లోపలైతే భోజనం చేసేస్తామండి. 1 గంట అంటే బాగా లేట్ ఇంక మాకు. టైం కూడా చూస్తున్నాను నేను, టైం ఎంత అయిందని. ఈరోజు అయితే కొద్దిగా లేట్ అయితే అయిందండి, ఎందుకంటే నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ షూట్ కోసం లేట్ అయితే అయిపోయింది నాకు ఆల్రెడీ ఈ వేరే ఛానల్ కూడా ఉంది కదా, ఆ ఛానల్ అయితే మాత్రం ఒక వీడియో చేశానండి. అందుకు లేట్ అయితే అయిందనమాట ఈరోజు భోజనం చేయడానికి. ఎగ్తో తింటే అద్దరిపోతుంది అనమాట. మీలో పులుసు కూరలు అంటే ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి. నేను ఎక్కువగా పులుసు కూరలు అయితే బాగా ఇష్టపడతాను అనమాట. చేపలైనా సరే నాకు పులుసే ఇష్టపడతాను. ఫ్రై ఇగురు కన్నా సరే పులుసే బాగా ఇష్టపడతానండి. మా చిన్నప్పుడు మా అమ్మ పులుసులు చాలా బాగా చేసేది. ఇప్పటికీ కూడా అమ్మ పచ్చిరొయ్యలు పులుసులో ఒక వంకాయ వేసి చేస్తుందండి, చాలా బాగుంటుంది. లేదంటే బెండకాయ వేసి చేస్తుంది, అద్దరిపోద్ది అనమాట. మసాలా పెట్టిన కూరల కన్నా పులుసు కూరలు అయితే చాలా బాగుంటాయి కదా. ఏది అలా ఉన్నా అమ్మ చేతి ముద్ద అమృతంలా ఉంటుందని అమ్మ చేసిన కర్రీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మనకి. ఎందుకంటే మనం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా అమ్మ చేతి వంటే తిని పెరుగుతాం కాబట్టి మనకు ఆ టేస్టే బాగా నచ్చుతుందండి. ఆ టేస్ట్కి అలవాటు పడిపోతాం. అందుకు ఎవరు ఎలా చేసుకున్నా అమ్మ చేసిన టేస్ట్ అయితే మన ఎవరికి కూడా రాదనమాట. అలాగే నా పిల్లలు కూడా అలాగే అంటూ ఉంటారు, మమ్మీ నువ్వు బాగా చేస్తావు అంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నా చేతి ముద్దలు తినే పెరిగారు కదా. నాకైతే మా అమ్మ చేసిన కర్రీస్ అంటే చాలా ఇష్టపడతానండి నేను. నువ్వు బాగా చేస్తావు అమ్మ, నువ్వు చెయ్యి అంటాను. నిజంగా చెప్పాలంటే అమ్మ ఇంటికి వెళ్ళానంటే అస్సలు ఒక చిన్న పని కూడా అయితే ముట్టుకోను. అమ్మ అస్సలు పనే ముట్టుకోనవదు. మొత్తం అనేది తనే చేసేసి నాకు ఎదురు భోజనం వడ్డించి పెడుతూ ఉంటుంది, కావాల్సిన రకాలన్నీ వండి. మీ అమ్మ కూడా అంతేనా? ఎవరైనా అంతేనండి. ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తేనే మనం అలాగే చేస్తూ ఉంటాం కదా. అప్పటికి ఇప్పటికి ఆ ఇంటికి చిన్నపిల్లలవే మనకి ఎంత వయసు వచ్చినా సరే. అమ్మ గురించి చెప్పాలంటే మాటల్లో కొన్ని మాటల్లో సరిపోదండి, చాలా మాటలు అయితే ఉంటూనే ఉంటుంది అమ్మ. అమ్మ 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 పుట్టిన దగ్గర నుంచి అమ్మే కదా. మరొక వీడియోలో మరికొన్ని చెప్పుకుందాం. ఓకేనా, బాయ్.